మరుగుదొడ్లు, పెద్దమ్మలకు మరుగుదొడ్లు, కరెంటు మంచిగా పెద్దమ్మ కాయలు. సోదరులారా, ఈరోజు మోతే గ్రామంలో డబుల్ బెడ్రూమ్లలో సిపిఎం పార్టీ ప్రజా పోరాటంలో భాగంగా ఈరోజు మోతే మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి ఈ ప్రజా సమస్యలపై సర్వే చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కాలనీకి రావడం జరిగింది. ఈ కాలనీకి రాగానే మాకు మొదట ప్రత్యక్షమైంది ఏంటంటే మురికి కాలువలు, మనం మొత్తం కూడా ఎక్కడ వచ్చినా అక్కడ బొందలు, మొత్తం కూడా మాకు స్వాగతం పలికిన ఏంటి అంటే మొత్తం గుంటలు, ఎక్కడ కూడా బురద, ఎక్కడ కూడా చూసినా కూడా సీసీ రోడ్లు ఎక్కడ కూడా ఈ కాలనీలో ఎక్కడ కూడా సీసీ రోడ్డు వేయలేదు. ఈ డబుల్ బెడ్రూమ్లో కూడా గతంలో కూడా మేము సిపిఎం పార్టీకి అనేక సార్లు పోరాటం చేసి డబుల్ బెడ్రూమ్లు పంచాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేసినాం. ఆ పోరాటం ఫలితంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి ఈరోజు డబుల్ బెడ్రూమ్లను కూడా పంపిణీ చేసింది. కానీ ఎక్కడ చూసినా కానీ డబుల్ బెడ్రూమ్లు మొత్తం కూడా నాసిరకంగా నిర్మాణం చేయడం జరిగింది. అప్పుడు అక్కడ సంబంధించిన కాంట్రాక్టర్లు మొత్తం కూడా నిన్న మొన్న కురిసినటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్షాలకు మొత్తం కూడా నీళ్లు మొత్తం నింకి మొత్తం ఇళ్లలోకి కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రధానంగా బజార్ కనుక చూస్తే మొత్తం బురదమయం. ఈరోజు బురదమయమైనటువంటి బజార్లని చూస్తే సీసీ రోడ్డు అనేది ఎక్కడ సీసీ రోడ్డు ఏర్పాటు చేయలేదు. సీసీ రోడ్డు ఏర్పాటు చేయకపోవడంతో ఈ ఇంటికి పోవాలన్నా, బయటికి రావాలన్నా, ఏదైనా పని చేయాలన్నా, బయటికి పోవాలన్నా కూడా ఈ బురదలో చాలా ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసం మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే ఈ డబుల్ బెడ్రూమ్ల మరి కాలనీ ఉన్నదో ఈ కాలనీలో వెంటనే సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలి. అదేవిధంగా కరెంటు కూడా లేదు. ఒకే చాలా దూరం, దాదాపు ఒక 40-50 అడుగు 100-200 అడుగుల దూరంలో మరి కరెంటు తమ్ముడు ఒక్కడే కరెంటు పోలుకు 50 నుంచి 100 మరి తొలగించుకొని ఈరోజు కరెంటు వస్తున్నటువంటి పరిస్థితి. ఆ కరెంటు కూడా డిమ్ము కరెంటు వస్తుంది. ఎందుకంటే ఒకే స్తంభానికి 40-50 తీగలు తలిగేయడం మూలంగా మరి లోడు పడి కరెంటు కూడా పూర్తిగా రాక కనీసం ఒక ఫ్యాన్లు కూడా తిరిగేటువంటి పరిస్థితి లేదు, లైట్ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు.